ఇడ్లీ, దోశలోకి రెగ్యులర్గా చేసుకునే చట్నీ కాకుండా ఇవాళ ఒక వెరైటీ రెసిపీతో వచ్చాను. ఎప్పుడైనా ఏమి తినాలని అనిపించనప్పుడు ఒకసారి ఇది చేసి చూడండి. నోటికి పుల్ల పుల్లంగా, కారకారంగా భలేగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక 3/4 కేజీ టమోటాలు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది చల్లారాక దాని మీద ఉండే స్కిన్ తీసేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక మెష్ సహాయంతో వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1½ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు తీసుకున్నాను. కొబ్బరి గిన్నెలో 1/2 వంతు కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలు చేసి ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి హీట్ అయ్యాక అందులో ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 3 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసి వేయించుకొని అది వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు 1½ టీ స్పూన్స్ కారం, ఉప్పు తగినంత వేసి కలుపుకొని ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాను కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని 1 టీ గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇందాక మనం వడకట్టి పెట్టుకున్న టొమాటో ప్యూరీలో ఈ మసాలా అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్ స్పైసీ ఆకును వేస్తున్నాను. ఇది పచ్చిది కాబట్టి నేను దీన్ని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. మీరు ఎండుది వేసుకుంటే కనుక మీరు ఫస్ట్లో యాడ్ చేసేసుకోవాలి. దీన్ని బిర్యానీ ఆకు అని కూడా అంటారు. ఇప్పుడైతే ఈ సూప్ని 5 నుంచి 10 నిమిషాల దాకా మరగబెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమోటో సూప్ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.